ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ప్రధాని మోదీకి వెన్నుపోటు పీఎం సీటుకు ఎసరు అంటూ వివరాలు అయితే వచ్చాయండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే అదేవిధంగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అత్యంత శక్తివంతులైన నేతల్లో ఒకరు నితిన్ గడ్కరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తర్వాత ఆ స్థాయి చరిష్మా ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. మోదీ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టే అర్హత ఉన్న ఏకైక నాయకుడు ఆయనని చెప్తుంటారు. అయితే ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను నితిన్ గడ్కరీ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన 2014 నుంచి అదే శాఖను పర్యవేక్షిస్తూ మోదీ 3.0 క్యాబినెట్లో అదే శాఖను లభించడం ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ మధ్యస్థాయి పట్టణానికి జాతీయ రహదారులు అనుసంధానించగలిగారు. అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ చేయడం జరిగిందనమాట. మొత్తానికి ఇక ఏదైతే విషయానికి వస్తే నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. మొన్నటి లోక్సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు తనను సంప్రదించినట్టు చెప్పారు. ఇండియా బ్లాక్కు మద్దతుగా అనగా ఇవ్వాలని, తాము అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ప్రధాన మంత్రిని కూడా చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీలు చెందిన ఓ సీనియర్ నాయకుడు ఇక తనతో ఇక్కడ ముఖ్యంగా మంత్రాలు కూడా సాగించారని చెప్పేసి అంటే మొత్తానికి ఈ రకంగా ఏదైతే పూర్తి స్థాయిలో కార్యక్రమంలో మాట తమకు మద్దతిస్తే ప్రధానమంత్రి చేస్తామంటూ కూడా ఆఫర్ చేశారని చెప్పేసి ఈ ప్రతిపక్ష నాయకుడు పేరును వెల్లడించబోలేదని నితిన్ గడ్కరీ అయితే అన్నారు. సో ఆఫర్ను తాను తిరస్కరించారని చెప్పారు. మొత్తానికి మంత్రి పదవి అనేది తన జీవిత లక్ష్యం కాదని చెప్పారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. మొత్తానికి మొదటికే ఎసరు వచ్చే విధంగా పీఎం పదవి సైతం ఆశించి అంతటి స్థాయి కలిగి ఉన్నాడు. నెక్స్ట్ బీజేపీలో మరి కీలకంగా ఏం జరగబోతుంది, దేశంలోనూ రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు ఈ టాపిక్.